హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షాహిదా. ఈరోజు మిల్ మేకర్ కర్రీతో వచ్చేసానండి. చపాతీ, నాన్, కలర్ రైస్‌లోకి, మటన్‌కి ధీటుగా నిలుస్తుంది ఈ కర్రీ అయితే. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, మనకు కావాల్సినంత మిల్ మేకర్‌ని అయితే ఇందులో నానబెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 కప్పులు తీసుకున్నానండి. ఇక ఒక 10 మినిట్స్ నానిన తర్వాత ఇలా మెత్తబడతాయి కదా! ఇప్పుడైతే నీళ్ళన్నీ పిండేసి పక్కనైతే తీసేసుకుందాం. ఇవి సన్నగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. నేనైతే లావు మిల్ మేకర్ తీసుకున్నా, అలాగే వేసేస్తున్నా. ఇందులోకైతే రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ల కారం, ఒక టీ స్పూన్ దాకా ధనియాల పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని, ఇందులోనే ఒక కప్పు దాకా పెరుగు కూడా వేసి, మొత్తం బాగా మిల్ మేకర్‌కి పట్టేలాగా కలుపుకోండి. దీన్ని అలా పక్కన పెట్టేయండి. మ్యాగ్నేట్ అవుతూ ఉంటుంది. ఆ లోపల మనం ఒక కడాయి తీసుకొని, ఇందులో ఒక గుప్పెడన్ని పల్లీలైతే వేసుకొని వేయించుకోండి ఇలా దోరగా. ఇందులోనే మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, పసుపు, హోల్ గరం మసాలా వేసి వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కప్పు దాకా ఆనియన్స్ లావుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోనే టమాటా ముక్కల్ని కూడా వేసి ఒక కప్పు దాకా వేయించుకోండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడంతా మెంతాకు కూడా వేసి వేయించుకొని ఒక ప్లేట్‌లోకైతే తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే పల్లీలు చల్లారిన తర్వాత ఇలా మిక్సీలోకైతే వేసుకోండి. అందులోనే టమాటాలు ఇందాక వేయించుకున్నాం కదా! ఇవి కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని ఫైన్‌గా పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇలా అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక ఆనియన్స్, టమాటాలు వేయించినాం గదా! అదే కడాయిలో ఇంకా కాస్త నూనె వేసుకొని ఒక 3 టీ స్పూన్ల దాకా ఇందులోనే కాస్త జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసిన తర్వాత అది కాస్త చిటపట అనిన తర్వాత కొన్ని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని కాస్త వేపుకోండి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి కాసేపు అలా ఇలా కలిపేయండి. అదే మిక్సీ జార్‌లో కాస్త నీళ్లు వేసి కలిపేసి ఇందులోనే వేసేసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే మీ గ్రేవీకి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. మిల్ మేకర్‌లో వేసినాం కదా! చూసైతే వేసుకోండి. లేకుంటే ఎక్కువవుతుంది. ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకోసారి బాగా కలుపుకొని ఇందులో ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టినాం కదా! మిల్ మేకర్‌ని ఇందులో వేసేద్దాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇందులోకైతే గ్రేవీకి తగ్గట్టయితే వాటర్ వేసుకోండి. ఎంత వాటర్ వేసినా ఇదైతే ఇంకిపోతుంది. ఏం పర్లేదు, తర్వాత తినేటప్పుడు మిల్ మేకర్‌లో నుంచి వస్తుందండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి, ఉడుకుతుంది. తర్వాత చూపిస్తా చూసేయండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికితే చాలండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకోండి. ఇంకా నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకా ఎందుకు ఆలస్యం, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, కాస్త చల్లారిన తర్వాత అయితే ఈ థిక్‌నెస్ వస్తుంది. మీకింకా గ్రేవీ కావాలనుకుంటే ముందే దింపేసుకోవచ్చండి. దానికి కాంబినేషన్‌గా చపాతీ చేసినాను సూపర్‌గా ఉంటుందనేసి. వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏ రెసిపీ అన్నా కావాలనుకుంటే కామెంట్ చేసి అడగండి. నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను మీ షాహిదా.